నాకు ఇవ్వబడిన సమయంలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లోని అంశాలని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికీ ప్రభు సహాయం చేత ప్రేమని గురించి మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత జాయ్, సంతోషం గురించి మనం ధ్యానం చేసాం. ఈ రోజు ప్రభు చిత్తం అయితే పీస్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో 3వ విషయం పీస్, సమాధానం అనే అంశం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. పీస్, సమాధానం అంటే వరల్డ్లీ డెఫినేషన్ ఫర్ పీస్. ఈ ప్రపంచం ఏమని నిర్వచనం ఇస్తుంది పీస్ అంటే టు బి వితౌట్ ట్రబుల్, అంటే ఇబ్బందులు లేకుండా ఉండడం పీస్ అని ఈ ప్రపంచం చెప్తుంది. ప్రపంచం ఇచ్చే నిర్వచనం. టు బి ఫ్రీ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్, ఘర్షణ లేకుండా ఉండడం. టు హ్యావ్ నో స్ట్రెస్, ఒత్తిడి లేకుండా ఉండడం. ఆబ్సెన్స్ ఆఫ్ హాస్టిలిటీ, అన్రెస్ట్, కాన్ఫ్లిక్ట్, శత్రుత్వం లేకుండా, ఘర్షణ లేకుండా ఉండడం. బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ థింగ్స్ దట్ కాజ్ యూ టు బి ఫియర్ఫుల్, యాంగ్సియస్, డిప్రెషన్, అంటే భయము, ఆందోళన, నిరాశన వంటి పరిస్థితుల నుంచి విడిపించబడ్డాన్ని ఈ లోకం సమాధానం అని నిర్వచిస్తుంది. అయితే ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ అండ్ ఇన్కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ పీస్. ఈ లోకం చెప్పే ఈ నిర్వచనము అది అసంపూర్ణమైంది, చాలని నిర్వచనం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వరల్డ్ డెఫినేషన్ ఏంటి? టు బి వితౌట్ ట్రబుల్, ఇబ్బందులు లేకుండా ఉండడమే సమాధానం అంటది. కానీ బైబుల్ ఏం చెప్తుంది దానికి కాంట్రాస్ట్ గా అని అంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని. అంటే మ్యాన్ ఈజ్ బార్న్ టు ట్రబుల్ అని బైబిల్ సెలవిస్తాం. ఈ లోకం డెఫినేషన్ ఏమో టు బి వితౌట్ ట్రబుల్ అని చెప్తా ఉంది. అందుకే నేను ఇన్సఫిషియంట్ డెఫినేషన్ అని నేను చెప్తా ఉన్నా. ఇది ఓవరాల్ గా మనుషుల గురించి చెప్పబడింది. మ్యాన్ ఈజ్ బార్న్ టు ట్రబుల్ అని. లేకపోతే క్రైస్తవులు ఏమైనా మినహాయింప దీనికి? మనం శ్రమలు లేకుండా ఏమైనా జీవిస్తామా ఈ లోకంలో అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్ అన్నాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు. సో ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్రబుల్స్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, మనం శ్రమల్లోనే జీవిస్తాము, శ్రమల గుండా వెళ్తాము అనే విషయం. పోనీ ఈ లోకంలో మతాల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య పీస్ వర్ధిల్లే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే దానికి అవకాశం లేదు. ఉదాహరణకి మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాల్లో, మాథ్యూ 24:6-7 వర్సెస్ లో, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు కదా. మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నది. వర్స్ 7వ వచనంలో, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును అని. వరల్డ్ పీస్ కూడా సాధ్యమయ్యేది కాదు. రానున్న రోజుల్లో ఇంకా ఒక దేశం మీదకి ఒక దేశం లేస్తుంది అని ఈ విషయం చెప్తా ఉంది బైబిల్. ఆ తర్వాత ఏమైనా డొమెస్టిక్ పీస్ సాధ్యమా ఈ లోకంలో? డొమెస్టిక్ పీస్ అంటే గృహంలో సమాధానం సాధ్యమా అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు ఇలా అన్నాడు. ఇది ఒక స్ట్రేంజ్, మనకి ఆశ్చర్యకరమైన మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 10:34, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు. 35వ వచనంలో, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకు ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తెకును విరోధం పెట్ట వచ్చితిని అని అన్నాడు యేసు ప్రభు. అంటే సో జీసస్ డజంట్ ప్రామిసెస్ ట్రబుల్ ఫ్రీ లైఫ్. శ్రమలు లేకుండా జీవిస్తామని యేసు ప్రభు చెప్పలేదు బైబిల్లో. ఈ డజంట్ ప్రామిసెస్ పీస్ బిట్వీన్ కంట్రీస్, దేశాలకు మధ్య శాంతి నెలకొల్పుతుంది అని చెప్పలేదు యేసు ప్రభు వారు. ఆల్సో హీ డజంట్ ప్రామిసెస్ డొమెస్టిక్ పీస్. డొమెస్టిక్ పీస్ ను కూడా యేసు ప్రభు వారు ప్రామిస్ చేయలే. అందుకే ప్రజలు ఈ లోకంలో ఈ తప్పుడు నిర్వచనాన్ని పట్టుకొని పీస్ అంటే ఈ వరల్డ్లీ పీస్ కోసం వెంపర్లాడుతూ, ప్రయాసపడుతూ, డ్రగ్స్ వెంట, రిక్రియేషన్స్ వెంట, ఎంటర్టైన్మెంట్స్ వెంట, షాపింగ్ వెంట పరుగులు తీస్తూ ఆఖరికి ఆ పీస్ పొందుకోలేక చచ్చిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతా ఉన్నారు అంతే. వాళ్ళు నిజమైన పీస్ ని పొందుకోవట్లే ఈ లోకంలో. బట్ వాట్ ఈస్ ద పీస్ దట్ బైబుల్ ప్రామిసెస్ అండ్ జీసస్ ఆఫర్స్ టు మ్యాన్ కైండ్? అయితే ఏ సమాధానం దేవుడు
బైబిల్ మనకు వాగ్దానం చేస్తుంది. ఏ సమాధానం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు, ఏంటి అసలు సమాధానం అంటే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారికి ఉన్న అనేక టైటిల్స్ లో ఒక టైటిల్ ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన కదా, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఈ లోకంలో యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఏంజిల్స్, దేవదూతలు, షెపర్డ్స్ తో చెప్పిన మాట లూకా సువార్త 2:14లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తను సిలువలో మరణించే ముందు రోజు, అంటే రేపు సిలువకు పోతాననగా యేసుప్రభు వారు అద్భుతమైన మాటలు మాట్లాడాడు. అసలు ఇది ఒక అమేజింగ్ బైబిల్ వర్స్. దీని మీద మనం ధ్యానం చేస్తాం. శిష్యులతో ఇలా అన్నాడు, కలవరపడుతున్న శిష్యులతో యేసుప్రభు అన్న మాట. తాను చనిపోతానని తెలుసు, ఎటువంటి శ్రమ గుండా పోతున్నాడో తెలుసు ఆయనకు. అన్ని తెలిసే తాను ఎంత శ్రమ పడకుండా పోతున్నాడని తెలుసు, శిష్యులు ఎంత కలవరపడుతున్నారని తెలుసు. ఆ సమయంలో యేసుప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట జాన్ 14:27, యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకం శాంతి వేరు, అది కాదు నేను మీకు ఇచ్చేది. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అన్నాడు. నేను శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. నేను ఏ పీస్ తో ఉన్నానో ఆ పీస్ ని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చేటట్టు కాదు ఇది, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అని చెప్పాడు. యేసుప్రభు వారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి, అంటే పునరుద్ధానుడై తన శిష్యులకు కనబడి వారితో ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 20:19 ఉంటది, జాన్ 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పారు కదా. అంటే జీసస్ స్టార్టింగ్ లో, బర్త్ లో, ఆయన చనిపోవడానికి ముందు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకి ఏం ప్రామిస్ చేస్తుంది బైబుల్? యేసుప్రభు మనకి ఏం చేస్తున్నాడు అంటే పీస్ అంటా ఉన్నాడు, సమాధానం అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు యేసుప్రభు. ఏంటి సమాధానం? బైబిల్ ఏ సమాధానం గురించి మాట్లాడుతుంది? వాట్ టైప్ ఆఫ్ పీస్ డస్ జీసస్ ఆఫర్స్ టు మ్యాన్ కైండ్ అంటే, నెంబర్ 1, మొట్టమొదటిది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే జీసస్ కేమ్ టు గివ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. మనం ఈ భూమి మీద వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ బై బర్త్ అండ్ బై చాయిస్. మన పుట్టుకతోటే మనం దేవునికి శత్రువులం. తర్వాత మనం దేవుడికి విరోధమైన పనులు చేస్తూ దేవునికి మనకు శత్రువులం. మనం వీఆర్ ఎనిమీస్ బై బర్త్ అండ్ బై చాయిస్. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడికి మనకు యేసుప్రభు ఏం చేశాడంటే రోమా 5:10 రాయబడింది స్పష్టంగా. రోమిలకు రాసిన పత్రిక 5:10, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. అంటే యేసుప్రభు సిలువలో చనిపోతూ చేసిన పని ఏంటంటే, ఒక చేత్తో తండ్రి చేతిని పట్టుకున్నాడు యేసుప్రభు, మరొక చేత్తో మన చేతిని పట్టుకొని ఈ 2 చేతులను కలిపాడు సిలువలో. అంటే దేవునికి మనం శత్రువులము, అటువంటి శత్రువులమైన మనకి దేవునితో సమాధానం కలగజేశాడు యేసుప్రభు కదా. దిస్ ఈస్ ద పీస్ విత్ గాడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు? బైబిల్ ఏం మనకు ప్రామిస్ చేస్తుందంటే దేవునితో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇది పీస్ విత్ గాడ్. అంటే దిస్ ఈస్ ద పీస్ విత్ గాడ్. దిస్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ పీస్ అంటారు దీన్ని. ఆబ్జెక్టివ్ పీస్ అంటే దేవునితో సమాధానం, వాస్తవిక సమాధానం. ఇది అవుట్ సైడ్ ఆఫ్ యూ, నీకు బయట. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షనల్ పీస్. అంటే ఒక లావాదేవీ. సిలువలో యేసు ప్రభు ఒక లావాదేవీ చేయడం ద్వారా, చనిపోవడం ద్వారా దేవునితో మనకు సమాధానం ఇచ్చిండు. ఇది ఆబ్జెక్టివ్ పీస్ అంటారు దీన్ని. అయితే ఎప్పుడైతే మనం దేవునితో సమాధాన పడతామో, దేవునితో మనకున్న శత్రుత్వం పోయిందో, అప్పుడు వి విల్ రిసీవ్ సబ్జెక్టివ్ పీస్. అంతరంగ సమాధానం వస్తుంది మనకి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే పీస్ విత్ గాడ్, ఎప్పుడైతే పీస్ విత్ గాడ్ సాధ్యమైందో, పీస్ ఇన్ గాడ్, దేవునిలో సమాధానం వస్తుంది మనకు, అంతరంగ సమాధానం వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అంతరంగ సమాధానం అనేది ఇట్ ఈస్ ఎ డిపాజిట్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మ ఫలాన్ని పుట్టిస్తాడు కదా.
ఈ ఆత్మ ఫలములో ఒకటేంటి? సమాధానం కదా. అంటే ఎప్పుడైతే మనం దేవునితో సమాధాన పడ్డామో, అంటే ఆయనతో ఉన్న శత్రుత్వం మనకు పోయిందో, అప్పుడు పీస్ విత్ గాడ్ సాధ్యమైంది. అప్పుడు పీస్ ఆఫ్ గాడ్ తో మనల్ని నింపుతాడు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో అప్పుడు అంతరంగిక సమాధానం మనలోకి వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పీస్ ని మనలో పుట్టిస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో వాస్తవిక సమాధానం, ఆబ్జెక్టివ్ పీస్ ప్రొవైడ్స్ సబ్జెక్టివ్ పీస్, ఇంటర్నల్ పీస్, ఎక్స్పీరియన్షియల్ పీస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆంతరంగిక సమాధానాన్ని లేదా ఈ పీస్ ని బైబిల్లో ఏమని చెప్పారంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో హీబ్రూలో ఈ పీస్ ని ఏమంటారంటే షాలోమ్ అని రాయబడింది బైబిల్లో. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ పీస్ ని షాలోమ్. అందుకే యూదులు ఈ రోజుటికి కూడా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అని పలకరిస్తాడు. అంటే ఈ సమాధానం నీకు ఉండును గాక, దేవునితో నీకు సమాధానం ఉండును గాక, దేవుని సమాధానంతో నువ్వు నింపబడదువు గాక అని అర్థం షాలోమ్ అంటే. గ్రీకులో న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తే ఐరేన్ అనే పదాన్ని గ్రీకులో వాడడం జరిగింది. ఐరేన్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ట్రాంక్విల్ స్టేట్ ఆఫ్ సోల్, ఏ సోల్ ఆఫ్ రెస్ట్, ఏ సాటిస్ఫైడ్ సోల్. ఆత్మ యొక్క ప్రశాంత స్థితి, విశ్రాంతిలో ఉన్న ఆత్మ, తృప్తి గల ఆత్మ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొత్తం మీద బైబిల్లో ఈ బైబిల్ చెప్పే పీస్ షాలోమ్, ఐరీన్ అనే పీస్, దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్ అండ్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానం, దేవునితో సమాధానం, దేవుని సమాధానం. దేవునితో సమాధాన పడితే దేవుని సమాధానం మన హృదయంలోకి వస్తుంది. దీన్ని నేను అంటాను, ఇట్ ఈస్ ఎ రాడికల్ పీస్ అంటాను. ఒక విప్లవాత్మకమైన సమాధానం ఇది మన జీవితాల్లో. అనగా ఈ ప్రపంచంలో ఉన్న ఏది ఈ పీస్ నేమీ చేయలేదు. నువ్వు ఒకసారి దేవునితో సమాధాన పడ్డ తర్వాత, దేవుడి సమాధానం నీ హృదయంలో నింపబడిన తర్వాత, ఇట్ ఈస్ ఎ రాడికల్ పీస్, విప్లవాత్మకమైన సమాధానం ఇది. ఏ ట్రయంఫెంట్ పీస్, విజయవంతమైన సమాధానం ఇది. ఏ అగ్రెసివ్ పీస్, దూకుడుతో కూడిన సమాధానం ఇది. ఏ కాంకరింగ్ పీస్, జయించే సమాధానం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది యాంగ్జైటీ, ఫియర్, డౌట్, డిస్పైర్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఏ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ నుండి అయినా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇన్సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, అవుట్ సైడ్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఈ పీస్ ని ఏం చేయలేని ఆ గొప్ప సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దీన్ని రాడికల్ పీస్ అని నేను రాసుకున్నాను అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు ఇదే పీస్ తో జీవించాడు ఈ లోకంలో. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని ఇల్లిజిటిమేట్ చైల్డ్ అన్నాడు, అక్రమ సంతానం అన్నారు ఆయన్ని, ఆయన ముఖం మీదే. సన్ ఆఫ్ బెయల్జబూల్ అన్నారు ఆయన్ని, నువ్వు దెయ్యం కొడుకువి అని అన్నారు. అనేక సార్లు రాళ్లతో కొట్టడానికి రాళ్ళు ఎత్తారు యేసుప్రభు మీదకి. బట్ ఈ లివ్డ్ విత్ దిస్ రాడికల్ పీస్. అయితే యేసుప్రభు సమాధానం ఎప్పుడు పోలే ఆయనకి, ఏం జరిగినా కూడా ఆయన జీవితంలో. ఆఖరికి ఆయన పిలాతు ఎదురుగా ఉన్నప్పుడు ఇంకొంచెం సేపటికి ఆయనకి మరణశిక్ష విధించబోతున్నాడు పిలాతు. పిలాతు ఎదురుగా ఉన్నప్పుడు పిలాతు సమాధానాన్ని కోల్పోయాడు కానీ, అంటే న్యాయమూర్తి స్థానంలో ఉన్న పిలాతు సమాధానాన్ని కోల్పోయాడు కానీ, శిక్ష విధించబడే యేసుప్రభు సమాధానాన్ని కోల్పోలే. ఎక్కడున్నాయి ఆ మాటలు? యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. జాన్ 19:8 పిలాతు భయపడి అని రాయబడింది. అంటే న్యాయమూర్తి భయపడతా ఉన్నాడు. న్యాయమూర్తి ఎదురుగా ఉన్న యేసుప్రభు ఆ శిలువ శిక్ష పొందబోతున్నానని తెలుసు. ఎవ్రీ డీటెయిల్ హీ నో, ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద క్రాస్ దట్ ఈస్ గోయింగ్ టు ఫేస్. అయినా సరే 10వ వచనంలో నాతో మాట్లాడవా, నిన్ను సిలువ వేయడానికి, విడుదల చేయడానికి నాకు అధికారం కలదు అని అంటే, 11వ వచనంలో యేసుప్రభు అంటాడు పిలాతు తోటి, ఏ మాత్రం పీస్ పోకుండా పైనుండి ఇయ్యబడితే తప్ప నీకు నా మీద అధికారం లేదు అన్నాడు పిలాతుతో. పిలాతు మరింత కలవరపడి ఉంటాడు, మరింత పీస్ కోల్పోయి ఉంటాడు కదా. యేసు ప్రభు మాత్రమే కాదండి, ఇంకా కొద్దిసేపట్లో చంపబడతాను అనగా కూడా చాలా మంది ఎర్లీ క్రిస్టియన్స్ ఈ పీస్ తోనే ఈ లోకంలో జీవించారు. అంటే ఈ యేసు ప్రభు ఏ సమాధానంతో జీవించాడో ఇదే సమాధానంతో జీవించాడు. ఉదాహరణకి నికోలస్ రిడ్లీ అండ్ లాటిమర్ అనే ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ ఉండేవాడు ఇంగ్లాండ్ లో. మేరీ అనే ఒక రోమన్ క్యాథలిక్ ఆమె అధికారంలోకి వచ్చింది. ఆమె చాలా క్రూయల్ పర్సన్. ఆమె చాలా మంది రిఫార్మర్స్ ని పట్టుకొని ఎర్లీ చర్చ్ లో, అంటే రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాళ్ళని కట్టేసి కాల్చి చంపింది నిలువుగా.
తగులబెట్టింది వాళ్ళ మీద. ఆ పోసి అప్పుడు దొరికే ఇంధనం పోసి నిలువుగా తగలబెట్టింది. అయితే అలా నికోలస్ రిడ్లీని రేపు సజీవంగా తగలబెడతదామా అని అనంగా, అంటే ఆయన చంపాలని చెప్పేసిందామా, రేపు ఆయన్ని కాల్చి చంపుతారు, నిలబెట్టి ప్రాణం ఉన్న అతన్ని కాల్చి చంపుతారు నికోలస్ రిడ్లీని. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏమన్నారంటే, ఈ రోజు రాత్రికి నిన్ను ఎట్లా రేపు చంపేస్తారు కాబట్టి ఈ రోజు రాత్రికి నీతో మేము సమయం గడుపుతామంటే, అప్పుడు నికోలస్ రిడ్లీ అన్నాడంట, లేదు లేదు, నేను ప్రశాంతంగా నిద్రపోవాలి, ఈరోజు రాత్రి నిద్రపోయి రేపు ఉదయం చచ్చిపోతాను అని. ఎక్కడి నుంచి వచ్చింది పీసు? రేపు నిన్ను నిలువుగా తగలబెడతారని అంటే కూడా మరి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో గడపాలనుకోవాలి, నేను నిద్రపోవాలి ప్రశాంతంగా, ఉదయాన్నే చచ్చిపోతాను అని అన్నాడు కదా. దిస్ ఈజ్ బిబ్లికల్ పీస్. ఇది ఇట్ ఈస్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ట్రబుల్ కదా, ఇది బిబ్లికల్ పీస్. పీస్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డేంజర్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏదో ప్రమాదం లేనప్పుడు కలిగే సమాధానం కాదు ఇది, దేవుడితో ఉన్నాననే సమాధానం, దేవునిలో ఉన్నాననే సమాధానం ఈ సమాధానం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎర్లీ క్రిస్టియన్స్ ని సింహాలకు ఎరగా వేస్తుంటే వారు పీస్ తో పాటలు పాడుతూ సింహాలకి ఎరగా మారితే అనేక మంది అవిశ్వాసులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏంటి అసలు మీరు సింహాల నోట్లో తలబెట్టడానికి వెళ్తున్నారేంటి, అసలు ఏం భయపడట్లేదేంటి మీరు, ఏంటి సమాధానం మీకు అని అడిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు చాలా మంది. కానీ నేటి మోడర్న్ క్రిస్టియన్స్ మన పరిస్థితి ఏంటంటే, చిన్న చిన్న విషయాలకే చిన్నపోతాం, డిస్టర్బ్ అయిపోతాం కదా. నిరంతరం ఫియర్తో జీవిస్తూ ఉంటాం, వర్రీతో జీవిస్తూ ఉంటాం, డిప్రెషన్తో జీవిస్తూ ఉంటాం, యాంగ్జైటీతో జీవిస్తూ ఉంటాం. పీస్ లేకుండా జీవిస్తుంటే ఆ రోజు ఎర్లీ క్రిస్టియన్స్ చూసి క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ రోజు మనల్ని చూసి పారిపోతున్నారు, యేసు ప్రభు దగ్గరికి రాకుండా. దానికి కారణం మనమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇలా జరుగుతుంది? వై టుడే క్రిస్టియన్స్ లివ్ ఇన్ ల్యాకింగ్ పీస్ ఈవెన్ దో దే హ్యావ్ దిస్ ఇన్క్రెడిబుల్ ప్రామిస్ ఆఫ్ పీస్ కదా. ఈ అమూల్యమైన సమాధానం దేవుడు మనకు వాగ్దానం చేసి ఉండగా, మనలో ఒక డిపాజిట్ లాగా, ఒక గిఫ్ట్ లాగా పెడుతుండగా, ఎందుకు మనం దాన్ని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాం, ఎందుకు దాన్ని అందుకోలేకపోతున్నాం, ఎందుకు దాన్ని ప్రదర్శించలేకపోతున్నాం మన జీవితాల్లో అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ మనీ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ కదా. మన బ్యాంక్ అకౌంట్ లో ఎవరో ఒకరు ₹1 కోటి డిపాజిట్ చేసినారు అనుకుందాం. చేస్తే దాన్ని నువ్వు అనుభవించాలంటే యూ హ్యావ్ టు గో టు బ్యాంక్ అండ్ విత్డ్రా ఇట్ కదా. దాన్ని నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఒక స్లిప్ రాసిస్తే అది తీసుకొని దాన్ని నువ్వు అనుభవించాలి ఆ డబ్బుల్ని కదా. సో లైక్ వైజ్ వి నీడ్ టు సీక్ అండ్ పర్స్యూ దిస్ పీస్ కదా. మనము ఈ దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ ని మనం సీక్ చేయాలి, దీన్ని పర్స్యూ చేయాలి, దీన్ని వెంటపడాలి, ఇది మనం కోరుకోవాలి, ఇది మన జీవితాల్లో ప్రదర్శించాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని అంగీకరించి దాన్ని మనం ప్రదర్శించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా చేయగలం, ఎలా పర్స్యూ చేయగలం, ఎలా సీక్ చేయగలమో ఒక 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఫోర్ థింగ్స్. ఎలా మనం ఈ పీస్ ని మనము ఎంజాయ్ చేయగలం, ఎలా దీన్ని మనం ఎగ్జిబిట్ చేయగలం, ఎలా మనం ఈ పీస్ ద్వారా అనేక మందిని ఆకర్షించగలం, ఒక 4 సంగతులు, 4 బైబిల్ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి పీస్ కు సంబంధించి మీ దృష్టికి తీసుకొని వస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు డ్రైవ్ అవర్ వర్క్. పీస్ కి కొన్ని శత్రువులు ఉన్నాయి మనలో. ఆ పీస్ ని మనం ఎగ్జిబిట్ చేయకుండా, పీస్ ని అనుభవించకుండా మనలో కొన్ని శత్రువులు ఉంటాయి. అవేంటంటే, పీస్ కి అగెనిస్ట్ గా పనిచేసే ఏంటంటే వర్రీ, యాంగ్జైటీ, ఫియర్ అండ్ డిప్రెషన్ కదా. అంటే చింత, ఆందోళన, భయము, నిరాశ, ఇవి మనలో ఉంటే ఇవి మన పీస్ ని డిస్టర్బ్ చేస్తాయి. సో వి నీడ్ టు డ్రైవ్ దెమ్ అవుట్ ఫ్రమ్ అవర్ లైఫ్. మన జీవితాల నుంచి వాటిని పారద్రోలాలి. ఇవి శత్రువులు మనకి కదా. ఎలా పారద్రోలుతాం వీటిని మన జీవితాల్లోంచి అంటే, ఒక మంచి మాట ఉంది బైబిల్లో, బై హ్యావింగ్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద సంపూర్ణంగా విశ్వసించడం ద్వారా వీటన్నిటిని పారద్రోలుతాం మనం. ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే ఐజయా 26:3 ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథం అద్భుతమైన మాట. మనం దీన్ని మనం కంటత చేసి హృదయంలో పెట్టుకోవాల్సిన మాట కదా. ఐజయా 26:3, యెషయా గ్రంథం 26:3 రాయబడిన మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా
కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం, ట్రస్ట్, ఫెయిత్ చాలా ఇంపార్టెంట్ ఇది కదా. మనం ఎంతగా దేవుడి మీద విశ్వాసం ఉంచితే అంతగా మనలో ఉన్న వర్రీ అవుట్ అయిపోతుంది, యాంగ్జైటీ అవుట్ అయిపోద్ది, ఫియర్ అవుట్ అయిపోద్ది, డిప్రెషన్ అవుట్ అయిపోద్ది. ట్రస్ట్ చేయాలి దేవుడి మీద, మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనందరికి తెలిసిన స్టోరీనే కానీ ఆప్ట్ అనిపించి నేను రాసుకున్నా. జాన్ వెస్లీ వెన్ హీ వాజ్ అన్కన్వర్టెడ్, జాన్ వెస్లీ గారు మిషన్స్కి వెళ్ళినారు రక్షింపబడకుండానే. నార్త్ అమెరికాలో మిషన్స్కి వెళ్ళి మిషన్స్ లో పనిచేసి అక్కడ జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ చర్చి వ్యవస్థాపకుడు. ఆయన తిరిగి మరలా ఇంగ్లాండ్కి వస్తా ఉన్నాడు. ఇంగ్లాండ్ వచ్చేటప్పుడు ఒక ఓడ ఎక్కాడు ఆయన. ఆ ఓడ ఎక్కినప్పుడు ఆన్ ద వే షిప్ ఇంగ్లాండ్కి వస్తూ ఉన్నప్పుడు దే కాట్ ఇన్ ఏ బిగ్ స్ట్రామ్, ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. మొత్తం తుఫాన్ వస్తే భయంకరంగా ఉంటది, మీరు వీడియోలో చూస్తే అర్థమైపోద్ది. ఓడ మునిగిపోతుందా లిటరల్ గాని, పక్క నుంచి కెరటాలు వస్తా ఉంటాయి, కొడతా ఉంటాయి, ఓడ తలకిందులు అయిపోతా ఉంది. ప్రజలు, దాంట్లో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు పెడతా ఉన్నారు, అటు ఇటు పరుగులు తీస్తా ఉన్నారు ప్రాణ భయంతో. అందరూ స్క్రీమ్ చేస్తా ఉన్నారు, క్రై చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఓడలో ఒక వన్ గ్రూప్ ఇన్ షిప్ కాల్డ్ మొరివియన్ క్రిస్టియన్స్, మొరివియన్ క్రైస్తవులు ఉన్నారు ఆ ఓడలో. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలతో కలిసి వాళ్ళు జర్నీ చేస్తా ఉన్నారు అదే ఓడలో. ఒక పక్క వైపు అందరూ ప్రాణభయంతో బిక్క చచ్చిపోతాం మనం అని చెప్పి ప్రాణభయంతో కేకలేస్తా ఉంటే, వీళ్ళు మాత్రం పాటలు పాడుతా ఉన్నారంట యేసు ప్రభువుకి, సంతోషంతో పాటలు పాడుతా ఉన్నారు అందరూ. జాన్ వెస్లీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు, అయ్యా నాకు కూడా భయం అవుతుంది, నేను కూడా చచ్చిపోతాను, వీళ్ళందరూ చచ్చిపోతాను అని వస్తున్నారు, వీళ్ళేంటి పాటలు పాడుతా ఉన్నారు, ఏంటి సమాధానం వీళ్ళతోటి అని పోయి జాన్ వెస్లీ అడిగాడు వాళ్ళు. ఏంటి మీ సమాధానం, ఏంటి మీ ధైర్యం, చచ్చిపోతారని భయం లేదా, ఓడ మునిగిపోతుంది కొద్దిసేపట్లో అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, దే రిప్లైడ్ దట్ దే ట్రస్ట్ జీసస్ కంప్లీట్లీ. మేము యేసు ప్రభు సావరిన్ విల్ కి కంప్లీట్ గా మేము సబ్మిట్ చేసుకున్నాం, మేము ఆయన నమ్ముతున్నాం, మేము ఆయన చేతిలో ఉన్నాం, ఆయన బిడ్డలం, మేము ఆయన చేతిలో ఉన్నాం, ఈ ఓడ ఆయన చేతిలో ఉంది, ఈ స్టామ్ ఆయన చేతిలో ఉంది, కాబట్టి మేమేం భయపడం. ఒకవేళ చచ్చిపోయినా కూడా అది దేవుని ప్రణాళికలో భాగంగానే చచ్చిపోయి మేము పరలోకానికి పోతాం. అందుకని దట్ ఈస్ ద పీస్ వీ హ్యావ్ బికాస్ వీఆర్ కంప్లీట్లీ ట్రస్టింగ్ గాడ్. దేవుణ్ణి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం, ఆయన సార్వభౌమ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం అని చెప్పగానే దట్ మేడ్ చేంజ్ ఇన్ జాన్ వెస్లీ లైఫ్. జాన్ వెస్లీ మారిపోయాడు. అయ్యో నేను క్రైస్తవుని కాదు, నాకు ఈ నమ్మకం లేదు, నాకు ఈ విశ్వాసం లేదు, ఒట్టి క్రైస్తవుని అని చెప్తా ఉన్నా, మిషన్స్ కు పోయి వస్తా ఉన్నా అని చెప్పి అప్పుడు జాన్ వెస్లీ నిజంగా ట్రూ కన్వర్షన్ అయ్యి ఆయన తర్వాత ఒక గొప్ప దేవుని సేవకుడిగా వర్ధిల్లాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీస్ దట్ లివ్డ్ ఇన్ మొరివియన్ క్రిస్టియన్స్. ఆ రోజున ఒక పెద్ద జాన్ వెస్లీని వాళ్ళు రక్షించి ఈ ప్రపంచానికి అందించినారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదటిది ఏంటంటే, ఎలా వస్తుంది ఈ పీస్ ని, ఎలా మనం పర్సీవ్ చేస్తాం, ఎలా మనం ఎంజాయ్ చేస్తాం అని అంటే, వి నీడ్ టు కంప్లీట్లీ ట్రస్ట్ గాడ్. ప్రతి విషయంలో మనం దేవుణ్ణి విశ్వసించాలి, ఏది జరిగినా దేవుడి మీద అటువంటి విశ్వాసాన్ని మనం చూపించాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నెంబర్ 1. రెండో విషయాన్ని మనం చూస్తే బైబిల్ చెప్తున్న మాట ఏమిటనంటే, ఈ పీస్ ని మనం పర్సీవ్ చేయాలి, సీక్ చేయాలి, మనం ఎంజాయ్ చేయాలంటే వీ నీడ్ టు పర్సీవ్ రైచియస్నెస్ ఇన్ అవర్ లైఫ్. రైచియస్నెస్ కి పీస్ కి సంబంధం ఉంది. రైచియస్నెస్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ లైఫ్. ఎక్కడుంది ఆ మాట? ఐజయా 32:17, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డ మాట. నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అనే మాట కదా. నీతి అంట సమాధానం కలగజేస్తుందంట. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. ఈ మాట కూడా మనం మనసులో ముద్రించుకోవాలి, నీతి సమాధానము కలగజేయును అనే మాట కదా. బైబిల్ సేస్, ఐజయా 48:22లో రాయబడ్డ మాట ఏమిటంటే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు లేదు నెమ్మది ఈ లోకంలో, పీస్ లేదు దుష్టులకి కదా. ఐజయా 57:20-21లో కూడా రాయబడ్డ మాట, ఐజయా 57:20-21, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉంటదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. 2 సార్లు రాసినాడు, నువ్వు దుష్టంగా నువ్వు ప్రవర్తిస్తా ఉంటే,
దుష్టత్వంలో నువ్వు కొనసాగుతా ఉంటే, దుష్టపు పనులు చేస్తా ఉంటే, దుష్టపు ఆలోచనలు చేస్తా ఉంటే మనకు నెమ్మది రాదు కదా. మనం దానికి కాంట్రాస్ట్ గా మనలో ఎంత రైచియస్నెస్ ని మనం చూపగలిగితే, ఎంత రైచియస్ గా మనం జీవిస్తుంటే, ఎంత నీతిగా మనం జీవిస్తుంటే అంత సమాధానాన్ని మన జీవితాల్లో మనం ఎంజాయ్ చేస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. యేసుప్రభు వారు అనేక సార్లు ఈ మాట చెప్పాడు. పాపంలో ఉంటే మనకు సమాధానం ఉండదు. పాపం నీ సమాధానాన్ని తీసేస్తుంది. మనం నీతిగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిసయుడు సీమోన్ అనే పరిసయుడు ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆమె వచ్చి ఆమె పాపం విషయమే ఒప్పించబడి కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగి ఆయన తల వెంట్రుకలతో తుడిచి దానికి అత్తరు పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్న సందర్భంలో యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతో? యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము గలదానవై వెళ్ళు అని అన్నాడు. గో ఇన్ పీస్ అన్నాడు కదా. సో ఐజయా 48:18 కూడా రాయబడ్డ మాట. ఇది కూడా చాలా మంచి మాట. అన్ని యెషయా గ్రంథంలో ఉన్నాయి సమాధానం గురించి. ఐజయా 48:18 రాయబడ్డ మాట. ఇది కూడా మనం కంఠస్థం చేయాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను అని అంటాడు. ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమో క్షేమం అని ఉంది, ఇంగ్లీష్ లో ఏమంటుందంటే నువ్వు నా ఆజ్ఞలను ఆలకిస్తే దెన్ యువర్ పీస్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఎ రివర్. మనం దేవుని ఆజ్ఞలనంట పాటిస్తే అదే నీతివంతమైన జీవితం. నీతివంతమైన జీవితం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం జీవించడమే కదా. అదే రైచియస్ లైఫ్ కదా. అంటే మనం దేవుని వాగ్దాల ప్రకారం జీవిస్తే, అంటే దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నప్పుడు అబద్ధం ఆడకుండా ఉంటే, నువ్వు అసూయ పడొద్దంటే అసూయ పడకుండా ఉంటే, అనుమాన పడొద్దంటే అనుమాన పడకుండా ఉంటే, మనలో ఉన్న పీస్ అంట నది వలె ఉంటదంట కదా. నీ పీస్ నది వలె, దెన్ యువర్ పీస్ విల్ హ్యావ్ బీన్ లైక్ ఎ రివర్. నది వలె సమాధానాన్ని మనం అనుభవిస్తాం అనే విషయాన్ని. నీ నీతి సముద్ర తరంగంలో వలె ఉండును అనే మాట. కొరిటన్ భూమి గారిని మనందరికి తెలుసు కదా. మన కాన్సన్ట్రేటెడ్ క్యాంప్ లో పెట్టినప్పుడు, నాజీ ప్రిజన్ క్యాంప్ లో పెట్టినప్పుడు కొరిటన్ భూమి గారిని, ఒక లేడీ మిషనరీ కదా ఆమె. అప్పుడు ఎలా ఉంటాయంటే ఆ జైళ్ళు, ఆ కాన్సన్ట్రేటెడ్ క్యాంపులు ఎట్లా ఉంటాయంటే ఓవర్ క్రౌడింగ్ అంట. అంటే 10 మంది పట్టే చోట 20 మందిని పెడతారు, 20 మందిని 25 మందిని పెడతారు అదే రూమ్ లో. హంగర్ ఉంటదంట, ఆకలి ఉంటది, ఫిల్తీ లివింగ్ కండిషన్స్, భయంకరంగా హైజీన్ ఉండదు. 10 మంది ఉండే చోట 20 మందిని తోసేస్తారు. ఆకలి, ఎప్పుడు అన్నం పెడతారో తెలియదు, కొంచెం పెడతారు కదా. ఫిల్తీ లివింగ్ కండిషన్స్, కాన్స్టెంట్ ఫియర్, ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు. తుపాకీ తీసుకొని వస్తారు, ఇద్దరిని తీసుకొని పోతారు, తుపాకీ శబ్దం వినపడుతుంది మనకి, అంటే వాడు చచ్చిపోయిందని లెక్క. వాడి శవాన్ని లాగి అవతల పడేస్తారు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. హార్డ్ లేబర్, భయంకరమైన కష్టం చేపిస్తారు. సిక్నెస్ ఉంటది, ఫ్లీ ఇన్ఫెస్టెడ్ రూమ్స్ అంట. ఆమె రాస్తూ చెప్పిన మాట, రక్తం పీల్చే పురుగులు ఉంటాయంట, అందుకని గార్డులు లోపలికి రారు, అంత అన్హైజీనిక్ కండిషన్ లో. ఆ అన్హైజీనిక్ కండిషన్ లో ఆమె రాస్తున్న మాట ఏమిటంటే, ట్రస్టింగ్ అండ్ ఒబేయింగ్ గాడ్ గేవ్ మీ డీప్ పీస్ ఈవెన్ ఇన్ సఫరింగ్ అని అంటదాం ఆమె రాసింది ఆ బుక్ లో. అంటే దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుడిని నమ్మితే నాకు గొప్ప సమాధానం, ఈ అన్ఫేవర్డ్ కండిషన్స్ లో గొప్ప సమాధానాన్ని నేను అనుభవించాను ఆ జైల్లో, ఆ ప్రిజన్ లో అని రాసింది. అంటే వెన్ వి ఒబే గాడ్స్ వర్డ్, మనం నీతివంతంగా మనం జీవిస్తే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తే అటువంటి గొప్ప సమాధానాన్ని మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో బైబిల్ వచనం, రెండో మాట. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం అద్భుతమైన మాటలు మనకు తెలిసినవే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో సమాధానాన్ని గురించి అపోస్తలుడైన పౌలు అద్భుతమైన మాటలు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అనే మాట. మాకు ట్రైనింగ్ లో, సిఎంసి వెల్లూరు ట్రైనింగ్ లో మాకు నేర్పించిన విషయం ఏంటంటే, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఫైర్ మన ఒంటికి అంటుకుంటే
పరిగెత్తకూడదు. పరిగెత్తితే ఎక్కువ ఫ్లేమ్స్ అయిపోతాయి. కాబట్టి అటువంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చెప్పే మాట ఏమిటంటే 3 విషయాలు చేయాలని చెప్పారు. స్టాప్, డ్రాప్ అండ్ రోల్. ఆగాలి, కింద పడాలి, దొల్లాలి. అటు ఇటు దొల్లితే ఆ మంటలు ఆరిపోతాయి. స్టాప్, డ్రాప్, రోల్. అలాగే మన జీవితంలో ఏ సమస్య ఎదురైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ సమస్య ఎదురైనా పానిక్ అవ్వద్దు కదా. దానికి మనం రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ వచనం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితాల్లో ఎంత కష్టం ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా, ఎంత ఇబ్బంది అయినా, ఏదైనా సరే రానియండి, స్టాప్, డ్రాప్ ఆన్ యువర్ నీస్ అండ్ ప్రే. స్టాప్, డ్రాప్ అండ్ ప్రే కదా. మనం ఆగిపోవాలి, ఏం చేయొద్దు. ఒక కష్టం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, లేదా ఒక వేదనకరమైన పరిస్థితి వచ్చింది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం చేయొద్దు, మనం చేయడానికి ప్రయత్నించొద్దు, మనం జోక్యం చేసుకోవద్దు. మనకు తెలిసిన పనులే అని చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. ఈవెన్ వంట చేసేటప్పుడు కూడా, వంట చేసేది నీకు తెలిసిందే, నువ్వు అనుభవజ్ఞురాలివి అయినా కూడా ప్రార్థన చేయి. ప్రార్థన చేసి చేయి వంట. నేను బయటికి పోతా, నాకు బండి నడపడం వచ్చు, బండి నడపడం వచ్చైనా సరే నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి దేవుడి సన్నిధిని అడుగు. తెలిసిన విషయాల్లో కూడా చాలా సార్లు మనం ప్రార్థన చేయం, మన సొంత శక్తి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల నష్టపోతావు. అది మతి భ్రమించినట్టు బైబిల్లో రాయబడింది. ఎక్కడుంది ఆ మాట చూడండి. 2 Chronicles 16లో. తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తా ఉన్నా. 2వ దినవృత్తాంతములు 16లో జూయిష్ కింగ్ ఆసా అనే రాజు ఉన్నాడు. ఆయన యూదుల రాజు. ఆయన రాజ్యం మీదకి కూషీలు, లూబీలు వచ్చినప్పుడు యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తనకు సహాయం చేసి వారి నుంచి రక్షించాడు. ఆ తరువాత ఆయన స్థిరపడ్డాక రాజుగా, ఇశ్రాయేల్ రాజు తన మీదకి వస్తుంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియా రాజు సహాయాన్ని అడుగుతాడు. అంతకుముందేమో పెద్ద దండు నీ మీదకి వస్తే నువ్వు దేవుడి సహాయాన్ని అడిగావు, దేవుడి సహాయాన్ని పొందుకున్నావు. ఆ తర్వాత అలవాటైపోయి కదా ఆయన సొంతంగా సిరియా రాజు సహాయాన్ని అడిగినప్పుడు మరి దేవుడు తన ప్రవక్తను పంపిస్తే ప్రవక్త ఏమంటాడంటే, అయ్యా ఎందుకయ్యా నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అని అంటాడు. మతి తప్పి ప్రవర్తించావు. మనం కూడా అట్లే మతి తప్పి ప్రవర్తిస్తుంటాం. నాకు తెలిసిన డ్యూటీనే కదా, నాకు తెలిసిన చోటే కదా, నాకు తెలిసిన వంటే కదా. నో. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రార్థన చేస్తే గొప్ప సమాధానం వస్తుంది నీకు అని అంటా ఉన్నాడు. సమాధానం పొందుకోవడానికి నీకు అది కారణం. ఇంకోటి ఏమన్నాడు, విత్ థ్యాంక్స్ గివింగ్. ఒట్టి ప్రార్థన కాదు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి కదా. ఈ థ్యాంక్స్ గివింగ్ మన జీవితాల్లో ఛానల్ లోపిస్తూ ఉంటది. ఒకసారి ఒక ఊరిలో, ఒక పూరి గుడిసెలో ఒక పేదవాడు ఉండేవాడంట. ఆయన పీసును కోల్పోయాడు. ఏదో ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలీదు. ఆయన పీసును కోల్పోయి ఆ ఊర్లో ఒక సలహా ఇచ్చి ఆయన దగ్గరికి పోయిండంట. పోయి, అయ్యా నాకు ఏదైనా సలహా, నువ్వు ఈరోజు ఈ ఊర్లో తెలివైనోడివి, ఏదైనా సలహా అంటే, అప్పుడు ఆ తెలివైన వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, కోడి పిల్లని తెచ్చుకొని, కోడి పుంజుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో వారం రోజులు, ఆ తర్వాత వచ్చి నాకు కనపడు అన్నాడు. సరే, ఆయన కోడి పుంజుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అది మెసప్ చేస్తా, అది ఊరుకుంటుంది. కోడి పుంజు ఇక్కడ నుంచి నీలకొండ మీద వాళ్తుంది, ఆ నుంచి దీపాన్ని దాన్ని కింద పడేసింది, మొత్తం మెస్ చేస్తా ఉంది ఇంటిని. మళ్ళీ పోయిండు వారం తర్వాత, అయ్యా ఏం వర్కౌట్ అవ్వలే, ఇంకా నా పీస్ పోతుంది, ఏం చేయాలంటే ఈసారి నువ్వు ఆవును తెచ్చుకొని ఇంట్లోనే కట్టేయన్నాడు. సరే, పోయి మళ్ళీ ఆవును తెచ్చుకొని ఇంట్లో కట్టిండు. అది ఊరుకుంటుంది, అది పేడేస్తుంది, పాసు పోస్తుంది, అంత గందరగోళం అవుతా ఉంది. తర్వాత మళ్ళీ వారం తర్వాత పోతే ఈసారి పంది పిల్లని తెచ్చుకో అన్నాడంట. మళ్ళీ ఒకసారి ఏం పిల్లి పిల్లని తెచ్చుకో అన్నాడు. ఆఖరికి విసిగిపోయి 4 బయటికి తరిమి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు అన్నాడు. అంటే మనం చాలాసార్లు అంతకు ముందు స్థితే ఏం లేదు మళ్ళీ కదా. 4 వచ్చినాయి, మళ్ళీ 4 పోయినాయి. పోయిన తర్వాత తెలిసింది తను ఎంత థ్యాంక్స్ చెప్పాలో దేవునికి. మనం కూడా చాలా సార్లు మనకు ఉన్నదాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాం. ఇంకా ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలంటాడు. అట పిల్లులు వస్తే నీ ఇంట్లోకి అర్థమైద్ది, కోళ్ళు వస్తే అర్థమైద్ది, ఆవులు వస్తే అర్థమైద్ది ఎంత మెస్అప్ అవుతుందో కదా. ఉన్నదాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి మన విన్నపాలు తెలియజేస్తే అప్పుడు గొప్ప సమాధానంతో, మన జ్ఞానానికి మించిన సమాధానంతో మనం నింపబడతామని బైబిల్ చెప్తుందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది 3వది. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాం. 4వ విషయం ఏంటంటే,
గలతీ 2:20లో రాయబడ్డ మాట, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు క్రూసిఫై విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానికి మనము ఒప్పుకున్నట్లయితే, వాట్ కెన్ డెవిల్ డూ టు యూ టు టేక్ అవే యువర్ పీస్? మనం క్రీస్తుతో సిలువ వేయబడితే ఇక అపవాది నీ సమాధానాన్ని తీసేయడానికి ఏం చేయగలడు నీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు బాగా నచ్చింది. సబ్మెరీన్ ని తయారు చేసిన కొత్తలో, సబ్మెరీన్ అంటే తెలుసుగా, జలంతర్గామి, నీళ్ళలో ఉంటది. సబ్మరీన్ తయారు చేసిన కొత్తలో దాన్ని ఫస్ట్ టెస్ట్ చేయడానికి టెస్ట్ డ్రైవ్ కింద సముద్రంలోకి పంపించింది. వెళ్ళిపోయింది అది. సముద్రంలోనే వాళ్ళు అన్ని వాటర్ ని మార్చుకోవాలి, ఆక్సిజన్ ని తయారు చేసుకోవాలి, అన్ని అక్కడే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చారంట ఒక నెల రోజుల తర్వాత, టెస్ట్ డ్రైవ్ అయిపోయి వచ్చిన తర్వాత అందరు ఈ నావికులు ఉంటారు కదా, ఆసక్తితో అడిగారంట వాళ్ళని, అరే మీరు సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, మీరు భయపడలేదా? అరే భయపడేది ఏందిరా, మేము ఆల్రెడీ మునిగాము, ఇంకా మేము లోపలే ఉన్నాం, ఇంకా మేము ఆల్రెడీ మునిగిపోయినాము, మమ్మల్ని ముంచేదే ఉంది, ఏ తుఫాను మమ్మల్ని ముంచుతుంది? అట్ట మనం ఆల్రెడీ చనిపోతే మనకి ఇంకేది సమాధానాన్ని తీసేస్తుంది మన జీవితాల్లో? వెన్ వి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, మనం సంపూర్ణంగా అయిపోయింది మన పరిస్థితి, మనం ఏం లేవు, క్రీస్తే మనలో జీవిస్తా ఉన్నాడు. నా ఈగో లేదు, నా కోరికలు లేవు, నా ఇష్టాలు లేవు, బాధపడడానికి నేను కాదు, లోపల క్రీస్తే ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అయిపోయింది, సంపూర్ణ సమర్పణ అయిపోయింది నా జీవితాన్ని, ఇంకా నా సమాధానాన్ని ఏం తీసేస్తుంది? ఏది తీసేయలేదు నన్ను కదా. సో అటువంటి జీవితాలు మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా. యు కెనాట్ హర్ట్ ఎ పర్సన్ దట్ హ్యాస్ సరెండర్డ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ కదా. ఒక వ్యక్తి క్రీస్తులో సంపూర్ణంగా సమర్పించుకుంటే, క్రీస్తుతో సిలువేయబడితే, అతను నువ్వు ఎవడు హర్ట్ చేయలేడు. ఆయన నువ్వు ఏం చేసినా అతను హర్ట్ అవ్వడు, ఆ సమాధానాన్ని కోల్పోడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా 8:6లో ఈ విధంగా రాయబడింది, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు అంట జీవము సమాధానాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పీస్ రూల్స్ ద డే వెన్ క్రైస్ట్ రూల్స్ ద మైండ్. మన జీవితాల్లో సమాధానం ఎలా వస్తుందంటే, మన మైండ్ లో క్రీస్తు దాన్ని పరిపాలిస్తూ ఉంటే మన జీవితాల్లో ఆటోమేటిక్ గా సమాధానం వస్తుంది అనే మాట. మే గాడ్ హెల్ప్ us టు లివ్ దిస్ ట్రెమెండస్, ట్రయంఫెంట్, అగ్రెసివ్, కాంకరింగ్ అండ్ రాడికల్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు ఇటువంటి ట్రయంఫెంట్, అగ్రెసివ్, కాంకరింగ్, రాడికల్ పీస్ తో మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. Many families are in need of peace in their relationships. Nothing wrong, it may not look much, but there is no peace. If you want peace, we must focus on spiritual things. We must never fight for worldly things. Something that didn't work here, some property didn't work out, or something. Don't fight for worldly things. That takes away your peace. You must only be bothered about spiritual. Be angry at sin, nothing else. We need to pursue righteousness, things that drive out the things that hinder our peace. Anxiety removes your peace. Anxiety for the wrong things. Father, we thank you for this time. Thank you for this aspect of peace, one of the aspects of the fruit of the Spirit. Teach us, Lord, to lay hold of this peace by driving out the things that are a hindrance to our peace, by completely trusting in you, by people of prayer, people who seek righteousness in our lives. And most important, may we be people who believe that we are in you and nothing can take away our peace. May we lay hold of this peace as we grow older. We realize the most important gift we can enjoy in this world is the peace of mind. The peace that comes when we are at peace with you. Therefore, teach us to have this serious relationship with you and seek to walk close to you, Lord. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy,
To the only God our Savior be glory, majesty, power, and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.